వరల్డ్ క్రికెట్ లో సరికొత్త శకానికి తెరతీసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ కోసం సన్నాహాలు షురూ అయ్యాయి. దీనిలో భాగంగా ఆటగాళ్ల మినీ వేలానికి రంగం సిద్ధమైంది. దుబాయ్ వేదికగా ఈ రోజు మధ్యాహ్నం 1 గంటకు ఈ వేలం ప్రారంభం కానుంది. ఇప్పటికే అన్ని జట్లు రిటెన్షన్ ప్రక్రియను పూర్తి చేసుకోగా ట్రేడింగ్ విండో కూడా ముగిసింది. ఇక మిగిలిన 77 ఖాళీల కోసం 333 మంది పోటీ పడుతున్నారు. వీరిలో జాక్ పాట్ కొట్టేదెవరో, అమ్ముడు పోకుండా మిగిలిపోయేది ఎవరో కొద్ది గంటల్లో తేలిపోనుంది. అయితే ఈ వేలంలో 5 విదేశీ ప్లేయర్లపైనే అందరి కళ్ళు ఉన్నాయి. వీళ్ళ కోసం ఫ్రాంచైజీలు కోట్ల వర్షం కురిపించడం ఖాయంగా కనిపిస్తుంది. ప్రపంచ కప్పులు అదరగొట్టిన మిచెల్ స్టార్క్, ట్రావిస్ హెడ్, సౌత్ ఆఫ్రికా యువ పేసర్ కోయాటి, వాండర్ డసెన్, న్యూజిలాండ్ యువ సంచలనం రచిన్ రవీంద్ర ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు. ముఖ్యంగా ఆస్ట్రేలియా ప్లేయర్లపై నోట్ల వర్షం కురిసే అవకాశం ఉంది. మిచెల్ స్టార్క్, ట్రావిస్ హెడ్, ప్యాట్ కమిన్స్ ల కోసం ఫ్రాంచైజీలు వీరి కోసం తీవ్రంగా పోటీపడే అవకాశం ఉంది. అలాగే న్యూజిలాండ్ యువ సంచలనం రచిన్ రవీంద్రపై కూడా వేలంలో గట్టి పోటీ నెలకొనే అవకాశం ఉంది. ఇకపోతే ఈ ఐపీఎల్ మినీ వేలంలో యాక్షనర్ గా వ్యవహరించనుంది మల్లికా సాగర్. మొదటిసారి ఐపీఎల్ వేలంలో లేడీస్ యాక్షనర్ గా వ్యవహరించడం ఇదే తొలిసారి. ఇంతకు ముందు హ్యూ హెడ్మార్స్ ఐపీఎల్ యాక్షనర్ గా సేవలు అందించాడు. ఇప్పుడు అతడి స్థానాన్ని మల్లికా సాగర్ భర్తీ చేయనుంది.